విశాఖ ఎంపీ సీట్ గెలుపుకి కులం కూడా కారణమా? లోకల్ నాన్ లోకల్ కూడా పరిగణలోకి వస్తాయా? ఇదే ఇప్పుడు బేతాళ ప్రశ్నగా మారింది. విశాఖ రాజకీయాల్లో ఎన్నడూ లేని విధంగా కొత్తగా కుల రాజకీయాలు తెరకెక్కుతున్నాయి. విశాఖ ఎంపీ పోటీలు కాస్త ఓసీ వర్సెస్ బీసీ, కాపు వర్సెస్ కమ్మ, లోకల్ వర్సెస్ నాన్ లోకల్, ఇలా కొత్త కోణంలో రాజకీయాలు మొదలైనట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే విశాఖ ఎంపీ స్థానం కోసం కులం బలం కూడా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పాలి. లోకల్ నాన్ లోకల్తో పాటుగా కులం కూడా ఓటింగ్లో ప్రధాన భూమిక పోషించడం గమనార్హం. ప్రస్తుతం బరిలో ఉన్న కూటమి అభ్యర్థి భరత్ కాగా వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ పోటీ పడుతున్నారు. ఇందులో భరత్ నాన్ లోకల్ కాగా ఝాన్సీ లోకల్. భరత్ కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు కాగా ఝాన్సీ కాపు కులం బీసీ వర్గానికి చెందిన మహిళ కావడం పోటీ ఆసక్తికరంగా మారింది. నిన్నటి వరకు ప్రధాన పార్టీల నుంచి ఎప్పుడూ నాన్ లోకల్స్నే అభ్యర్థులుగా నిలబడుతూ వస్తున్న సాంప్రదాయాన్ని పక్కన పెట్టి వైసీపీ పక్కా లోకల్ అయిన బొత్స ఝాన్సీకి ఎంపీ టికెట్ ఇచ్చింది. అంతేకాదు ఆమె సామాజిక వర్గానికి కూడా పెద్దపీట వేసింది. విశాఖ పార్లమెంట్ పరిధిలో ఓటర్లు మొత్తం 18 లక్షల మంది దాకా ఉంటే అందులో 4 వంతు ఓటర్లు బొత్స ఝాన్సీ సామాజిక వర్గానికి చెందినవారు ఉన్నారు. తూర్పు కాపులకు విశాఖ ఎంపీ సీటు దక్కి 4.5 దశాబ్దాలు అయిందని అంటున్నారు. ఇందిరాగాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నప్పుడు కొమ్మూరు అప్పలస్వామిని విశాఖ నుంచి ఎంపీగా చేశారు. ఆయన తరువాత కాపుల నుంచి ఎవరూ ఎంపీలు కాలేదు. ఇప్పుడు ఆ లోటు తీర్చే విధంగా బొత్స ఝాన్సీకి అవకాశం వచ్చింది. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 5-6 లక్షల మంది దాకా బీసీలు ఉన్నారు. 2 లక్షల మందికి పైగా ఎస్సీలు ఉన్నారు. పెద్ద సంఖ్యలో మైనార్టీలు ఉన్నారు. వీరంతా ఈసారి విలక్షణమైన తీర్పు ఇస్తారని వైసీపీ అంచనా వేసుకుంటోంది. ఈసారి బొత్స ఝాన్సీ గెలిస్తే 4 దశాబ్దాలుగా లోటుగా ఉన్న లోకల్ ఎంపీ అన్న కోరిక తీరుతుంది. అలాగే కాపులకు విశాఖ ఎంపీ సీటు కూడా సుదీర్ఘ కాలం తర్వాత దక్కినట్లవుతుందని అంటున్నారు.